హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ చేసుకుందాము. దానికోసము కళాయిలో ఆయిల్ వేసి వేడి చేద్దాము. ఆయిల్ బాగా వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు కూడా వేగిపోయాయి. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా బాగా దూరగా వేగనిద్దాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్ వేసి తిప్పి చక్కగా సిమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు, కొత్తిమీర ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒకసారి తిప్పుదాం. ఇలా తిప్పుకొని మనము మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇది మన చపాతీలో కానీ పుల్కాల్లో తినొచ్చు, మనము చక్కగా రైస్లో తినొచ్చు. చక్కగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము బాగా వాటర్ తేలే వరకు సిమ్లో మగ్గించుకుందాం. తర్వాత కారం వేద్దాం. వేసి పెట్టేసి ఒక 5 నిమిషాలు మనము మగ్గిద్దాం. చూసారా వాటర్ ఎలా తేలిందో? మనం ఇంకొక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేసుకొని కోడిగుడ్లు వేసుకుందాం. ఆల్రెడీ నేను కోడిగుడ్లు ఉడకబెట్టాను. నూనెలో వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరు, అందుకే నేను మామూలుగా ఉడకబెట్టి హాఫ్ బాయిల్ చేసి వేస్తున్నాను. నూనెలో కనుక ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా అమ్మ బాగా చేస్తుంది, మా వారు తింటారు, కానీ పిల్లల కోసం నేను ఇంకా చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పెడతాను. చూసారా ఎంత నూనె తేలుతుందో? చక్కగా కారం వేద్దాం. ఇప్పుడు చూసారా వాటర్ కూడా ఎలా పైకి వచ్చేసి నూనె తేలుతుంది. ఇప్పుడు మనము కారం వేసుకుందాం. కారం కొంచెము నేను గరం మసాలా హోమ్ మేడ్ నేను వేస్తున్నాను. కోడిగుడ్లు వేస్తున్నాం కదా, అందుకనే కొంచెము గరం మసాలా కూడా వేద్దాము. ఇందులోనే కోడిగుడ్లు వేద్దాం. వేసి ఒకసారి తిప్పుకొని చక్కగా మగ్గించుకుందాం. గుడ్లు లాస్ట్లోనే వేసుకుందాం, లేకపోతే చితికిపోతాయి. సిమ్లో పెట్టుకొని మగ్గిద్దాం. ఒకసారి తిప్పేసి మనము మూత పెట్టేసుకుందాం. సన్నని సెగలో మగ్గిస్తే అస్సలు మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది. వేడి అన్నంలో చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, కూర ఎంత బాగా రెడీ అయిందో? అసలు ఇలాగే ఉండాలండి, మరీ ఫ్రైలా చేయకూడదు. రైస్లో కలుపుకోవాలంటే ఇలాగే ఉండాలి. అబ్బా, ఈ స్మెల్కి నాకు టెంప్ట్ అయిపోతుంది, తినాలనిపిస్తుంది. చూసారా టమాటాలు కూడా చాలా లేతగా ఉన్నాయి, బాగా మగ్గిపోయి గుజ్జుగా వచ్చింది. ఈ కర్రీ అసలు మిగలదు ఫ్రెండ్, అంత బాగా తింటారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో టమాటా కోడిగుడ్డు? మీరు కూడా చక్కగా ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఒక కామెంట్ చేయండి. తెలిసినా కూడా తెలుసని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక లైక్ చేయండి ప్లీజ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్, ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.